78723 చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మిషన్ కి. ఇది నాటు వరి వేసే నాటు ఉంటుంది కదా, ఆ మిషన్ కి నార అనేది ఇలా పెంచుకోవాలి. ఇలా పోయాలి ఫస్ట్. ఇలా పట్ట పరిచి దాని మీదంగా ఒక ఫ్రేమ్ తెచ్చి ఆ ఫ్రేమ్ మీద ఇట్లా ఒడ్లు పోసి చల్లుతారు. అలాగే ఇలా చూడండి, అక్కడ ఆల్రెడీ ఇక్కడ 3 లైన్లు చల్లిరు. ఒక లాస్ట్ లైన్ అది కూడా చల్లుతారు. దానికి సంబంధించిన చిన్న బొట్లు అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఒక బస్ అనేది అది ఓపెన్ చేస్తున్నారు చూడండి. అలాగే అతను ఇప్పుడు అక్కడికి వస్తుంది మా అన్న. ఆయన ఇక్కడ ఒక పట్ట అంతే అయిపోయిన పట్ట పైన కప్పాలంట. దానికి సరిపోకపోతే నల్గొండకి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చాడు. ఇది కూడా కొంచెం ఎక్స్పర్ట్, తెలుసు ఎలా చల్లాలనేది. ఆల్మోస్ట్ 18 బస్తాలు చల్లేరు. ఇప్పుడు ఒక లాస్ట్ బస్తా ఉంది, అది కూడా ఇప్పుతుండు. షాక్ తీసుకుంటూ అది పోస్తుంది కానీ అది రావట్లేదు. కానీ పట్టు వల్ల కూడా మళ్ళీ ట్రై చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగా ఉంది కదా అన్నా. ఇది ఎన్ని ఎకరాలకు వస్తుంది అన్న? ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు పోసారు మీరు? చెప్తావు 6, 12, 14 ఎకరాలు. 14 ఎకరాలకు వస్తుంది. 14 సార్ 15 ఎకరాలా? 15 ఎకరాలకి ఎన్ని తిన్నప్పుడు మీరు నానేసారు? 16 బస్తాలు నానేసారు. అంటే ఇప్పుడు ఏమన్నా ఎండాకాలం పట్టదని ఒక బస్సు ఎక్కడ ఇప్పుడు దానికి సరిపోతుంది అంటారా? మీకు ఏమైనా వీళ్ళు మిగిలే ఛాన్స్ ఉంటుందా? నాటు పడితే దాని కరెక్టే. కానీ ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేరేనారంటే మామూలు చల్లిందంటే ఏమైనా దొరుకుతుంది, పిక్ రావచ్చు. ఇది ఇప్పుడు ఒకవేళ దీనికి సరిపోకపోతే దీన్ని ఎక్కడ తీసుకొస్తారు? మళ్ళీ పోసుకోవాలి సపరేట్గా. ఏరియా మొత్తం బస్సు ఎలాగో ఇప్పేశాడు. అలా టెంకలు పోసుకున్నాడు, ఎత్తుకోబోతుంది చూడండి. చూడండి ఆ బురదలో ఎలా ఎత్తుకుని వెళ్తున్నాడో. బండి ఎలా దిగబడుతుందో అలా అతని కాళ్ళు దిగబడుతున్నాయి ఆ బురదలో. జాండీర్ బండి కటింగ్ చూస్తారు, చాలా మంది చూస్తారు. ఇవి ఎవరికొవరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, చూస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, అతను ఎలా చేస్తున్నావు. అదొక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ని ఆ పట్ట మీద వేసి దానిలో మట్టి పోసి, ఆ మట్టి అనేది అందులో డబ్బాలు ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్ డబ్బా షేప్ వచ్చిన తర్వాత దాని మీదంగా మట్టి లేవాలన్న తర్వాత ఇతన పొట్టు తీసుకొని దాని మీద చల్లుతుంది. చల్లిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. ఇలా వస్తుంది లాస్ట్కి.
చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా నీట్గా ఇలా చాలా మంచిగా వస్తుంది. తర్వాత ఏంటంటే దీని మీదంగా ఒకటి మీకు అక్కడ కనిపిస్తుందా పట్ట, ఆ పట్ట అనేది దీని మీదంగా కప్పుకోవాలి. కప్పుకున్న తర్వాత వాటర్ అనేది పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని తీస్తుంటే రోజు వాటర్ పెట్టి తీస్తుంటే ఆ చిన్న మొలక అనేది పెరుగుతుంది. మొలక పెరిగిన తర్వాత అప్పుడు కరిగేటి రోజు మిషన్ తీసుకొచ్చి మిషన్ ముందుకు ఏం చేయాలంటే ఇవి చాలా అప్పుడు డైరెక్ట్ ఫోల్డింగ్ చేసి మిషన్లో వేయడానికి ఇలా ఉండదండి ఫ్రెండ్స్. ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది మిషన్ కాబట్టి. కూలోళ్ళ కంటే చాలా టైం పడుతుంది. వాళ్ళకైతే ఇలా చేయడం అవసరం ఉండదు. వాళ్ళకి డైరెక్ట్ చల్లాలి అంతే. మొలక చల్లితే నారు పెరుగుద్ది. అది పీకాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. కూలోళ్ళు ఉంటాయి, పీకాలి, నారు పీకియాలి, కూలను పిలుచుకురావాలి, ప్రతి మడికి గుంజుకోపోవాలి, నారు తాళ్ళు వేసి గుంజుకోపోవాలి. చాలా రిస్క్ ఉంటుంది అది. సో ఇప్పుడు ఆ రిస్క్ పడడం కంటే ఇలా చేసుకోవడం చాలా బెటర్. రైతు కూడా చాలా సేఫ్టీ. అండ్ రైతు చాలా వరకు ఇది బెటర్ ఇది. ఎందుకంటే ఒక మిషన్ వస్తారు, ఇలా ఒక మిషన్ తెచ్చుకొని వేసుకుంటే నాటు వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు రైతుకి అనేది కూలీల బాధ కూడా తగ్గుద్ది చాలా వరకు. అప్పుడు ఏం లేదు, ఒక మిషన్ వస్తుంది కాబట్టి ఆ మిషన్కి ఇద్దరు కూలీలు ఉంటే సరిపోతుంది. ఒకరు నారు షిఫ్ట్ చేస్తుంటే ఇంకో అందులో వేసి డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా ఉంటుంది ప్రాసెస్. ఈ మిషన్తో మిషన్ నాటడం వల్ల రైతుకి చాలా వరకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా కూలీల బాధ తప్పుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.